ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఆల్మోస్ట్ నలదమయంతులు కలవటానికి రెడీ అయిపోతున్న మూమెంట్ అండి. ఇక నీవు తప్ప మరొకరు ఒక్క రోజులో 100 యోజనాల దూరం గుర్రాలతో ప్రయాణం చేయగల సమర్థుడు లేడు, అది నాకు తెలిసే నాలా చెప్పానయ్యా అని చెప్పేసి దమయంత భూపతి, మిమ్మల్ని అగౌరవపరచాలనే భావం మనసులో కూడా లేదని మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. అట్టి పాప చింతన నాలో ఉంటే సర్వదా సర్వ ప్రాణులకు సాక్షిగా చరించే వాయుదేవుడు నా ప్రాణులను తీయునుగాక. నాలో పాప చింతన ఉంటే సకల భూన సంచర్యకు సూర్యభగవానుడు నా ప్రాణాలను హరించుగాక. నాలో పాప చింతన ఉంటే సమస్త ప్రాణులలో సాక్షి వలె అంతఃచార్యకు చంద్రుడు నా ప్రాణాలను తీయగాక. ఈ ముగ్గురు దేవతలు ముల్లోకాలకు ఆధారభూతులే ఉన్నారు. నా మాటల సత్యాలని ఆ దేవతలే చెప్తారు లేదా విడిచిపెడతారు. సో పీల్చే గాలి, పగలు రాత్రి వచ్చే వెలుగు అన్నప్పుడు సూర్యుడు చంద్రుడు, వీళ్ళే నేను తప్పు చేశాను అనుకుంటే ఆయన చంపేస్తారు. నేను తప్పు చేయలేదా చేసినప్పుడు వాళ్ళే చెప్తారా అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా దమయంతి అనగానే అంతరిక్ష నుండి వాయుదేవుడు ఇలా అన్నాడు, నలమహారాజా, ఈ దమయంతి ఏ పాపమో చేయలేదు, నీకు సత్యమే చెబుతున్నాను. రాజా, లోకవ్యాప్తమైన దమయంతి సౌశల్యం సురక్షితంగా ఉంది. మంచి నడవడి కలిగిన దమయంతికి గడిచిన 3 సంవత్సరాల కాలంలో రక్షకులుగా సాక్షిభూతులుగా మేము ముగ్గురమే ఉన్నాం. ఒక రోజులో 100 యోజనాలు పైనంపగలబడి నీవు తప్ప మరొకటి లేడని భావించిన దమయంతి నిన్ను రాపించుటకు తగిన ఉపాయాన్ని ఆలోచించింది. నీకు దమయంతి లభించింది, దమయంతికి నీవు లభించావు. ఈ విషయంలో నువ్వు ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవడం తగదు. భార్యతో కలిసిమెలిసి సుఖంగా చరించు. ఈ విధంగా వాయుదేవుడు పలుకుతూ ఉంటే పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మ్రోగే, మంగళకరమైన గాలి వీచింది. ఈ అద్భుతాన్ని చూసిన నలమహారాజు దమయంతి విషయంలో ఉన్నటువంటి అనుమానాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా నలమహారాజు నూతన వస్త్రాన్ని కప్పుకుని నాగరాజును స్మరించాడు. దాంతో నలుడు తన యథార్థమైనటువంటి రూపాన్ని పొందాడు. స్వరూపాన్ని పొందిన పుణ్యశ్లోకుడైన తన భర్తను చూచి పతివ్రత శిరోమణి దమయంతి నలుడిని గాఢలింగనం చేసుకుని బిగ్గరగా విలపించింది. నలమహారాజు కూడా తేజవంతుడే పూర్వం వలనే భీమపుత్రి దమయంతితోనూ తన పిల్లలతోనూ ఆనందంగా ఉన్నాడు. తర్వాత దమయంతి నలుని శిరస్సును తన హృదయం మీద పెట్టుకుని పట్టరాని దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్పు విడిచింది. అదేవిధంగా మలిన దేహంతో ఉన్నప్పటికీ తెలియనవ్వుల దమయంతిని ఆ పురుష శిష్టుడు నలుడు ఆలింగనం చేసుకుని శోకంతో అలాగే నిలిచిపోయాడు. ఆ తర్వాత దమయంతి తల్లి భీమ మహారాజునకు నల దమయంతుల గురించి జరిగిందంతా ప్రీతితో వివరంగా చెప్పాను. మరునాడు ఉదయం మంగళ స్నానం ఆచరించి తేజస్తో ప్రకాశిస్తూ దమయంతి సహితుడై సుఖంగా ఉన్నటువంటి నలమహారాజును చూస్తానని భీమరాజు పలికాడు. రాజా, ఆ రోజు రాత్రి నలదమయంతులు ఇరువురు కలిసి జరిగిపోయిన అరణ్యవాస విశేషాలన్నీ సంతోషంతో చెప్పుకుంటూ గడిపారు. భీమరాజు గృహంలో నలదమయంతులు ఇరువురు కూడా ఒకరి సుఖాన్ని ఒకరు కోరుతూ సంతుష్ట సంకల్పులై ఉన్నారు. ఆ నలమహారాజు 3 సంవత్సరాల తర్వాత భార్య సహితుడై సర్వసుఖాలను అనుభవిస్తూ పరమానందాన్ని పొందాడు. నీటితో సగం మొలిచిన పంటగల భూమి వలె దమయంతి భర్తను పొంది మిక్కిలి ఆప్యాయత అనురాగాలతో సంతృప్తి పొందింది. ఈ విధంగా భర్తను కలిసిన దమయంతి తొట్టుపాటు పోయి తాపం శమించి ఎంతో సంతోషంతో కోరికలన్నీ తీరి చంద్రుడితో కూడిన రాత్రి వలె ప్రకాశించింది. సో మరి రాజ్యానికి మరి అలా రేపు డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ మామగారి ఇంట్లో ఉన్నాడు, భార్యాభర్తలు కలుసుకున్నారు, నలదమయంతులు ఒకటయ్యారు, సంతోషంగా ఉన్నారు. మరి నలుడి యొక్క రాజ్యం ఉంది కదా, మరి ఆ రాజ్యం కావాలి కదా, నిష రాజ్యం, అది ఎలా వచ్చింది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.